హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ5 ఎంటర్టైన్మెంట్. సంక్రాంతి అనగానే అందరూ ఊరికి వెళ్తారు, కానీ కొంతమందికి సెలవులు దొరకకపోవడం వల్ల హైదరాబాద్ లోనే ఉంటారు. మీరు సంక్రాంతిని మిస్ అవుతున్నామనే ఫీలింగ్ లో ఉండకండి, మీకంటూ ఒక సొల్యూషన్ తీసుకొచ్చేసాను. శిల్పారామం హైదరాబాద్ కి వచ్చేసేయండి. ఈ 3 days లో సంక్రాంతి ఊర్లలో ఎలా జరుపుకుంటారో ఇక్కడ కూడా అలానే జరుపుకుంటారు. ఎడ్ల బండ్లు కానీ, హరిదాసులు కానీ, రకరకాల యాక్టివిటీస్ ఇక్కడ జరగబోతున్నాయి. మీరు కూడా వచ్చి మీ ఫ్యామిలీతో పిల్లలతో సంతోషంగా గడపచ్చు. నాతో వచ్చేసేయండి, ఏమేమి యాక్టివిటీస్ అవుతున్నాయో చూద్దాం. ఎక్కడ చూసినా మనకి వెహికల్సే కనిపిస్తాయి, కానీ మీరు శిల్పారామంకి వస్తే ఎడ్ల బండి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎవరైతే సంక్రాంతికి వెళ్ళని వాళ్ళు ఉంటారో శిల్పారామంకి వచ్చి ఎడ్ల బండి ఎక్స్పీరియన్స్ని అనుభవించండి. చూసారు కదా, ఎడ్ల బండి ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇన్ని ఇయర్స్ హైదరాబాద్లో ఉండే, కానీ ఒక్కసారి కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు. మీరు కూడా ఎవరైతే ఎడ్ల బండి ఎక్స్పీరియన్స్ చేయలేదో శిల్పారామంకి రండి, ఎక్కండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ సంక్రాంతి సంబరాల్లో అందరూ కూడా బాగుండాలి, ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందుకే నేను మన శిల్పారామం వచ్చి పెట్టెల త్వరగా వేసి నేనే వెంకట్రాముడి నేనే పెట్టెల దొరడే అక్కడ అన్నది గురువు దగ్గర నేర్చుకొని వస్తుంది. ఇది గుంటూరు దగ్గర గ్యాదర్కోట. అక్కడ నుంచి నేర్చుకొని ఇక్కడ వస్తుంది అన్నట్టు. మనం చదువు ఎట్లా నేర్చుకుంటాం, ఆ విధంగా అది కూడా చదువు నేర్చుకుంటాం అన్నట్టు. నేర్చుకొని అది కూడా మెల్లమెల్ల ట్రైనింగ్ చేసుకొని ఇక్కడ వస్తుంది. ఆ విధంగా వచ్చి ఈ విధంగా తయారయ్యి ఇట్లా వస్తుంది అన్నట్టు. మనం చెప్పిన మాట మొత్తం వింటుంది, ఆ విధంగా వింటుంది కాబట్టి మొత్తం అన్నది అది చదువు కంప్లీట్ చేసుకుంది. ఆట ఆడతావా రాములు? మేడం కూడా ఒక్కొక్క ఆట ఆడతావా? నువ్వు అన్నది చదువు నేర్చుకున్నావు, నువ్వు నేర్చుకున్నావా? నీ బుద్ధి చూపిస్తావా? మళ్ళీ నీకు రైట్ హ్యాండ్ ఏది మరా చూపి, నీకు రైట్ హ్యాండ్ ఒకసారి చూపి, మేడం కూడా రైట్ హ్యాండ్ చూపి. అగ్గో అదేనా? నువ్వు అందరికి చూపించి అలసిపోకు. సోది చెప్తానమ్మా సోది, ఉన్నది ఉన్నట్టు చెప్తా తల్లి, లేనిది లేనట్టు చెప్తా తల్లి. సోదమ్మలంటే అర్థం ఏంటంటే తల్లి, ఇప్పుడంటే టీవీలు సెల్ ఫోన్లు అందరికి వచ్చేసిన వల్ల మా సోదమ్మలంటే ఏది తెలియట్లేదు, కానీ అసలు జరిగింది చెప్పేదెవరమ్మా, జరగబోయేది చెప్పేదెవరమ్మా? మేము సోదమ్మలమమ్మా. ప్రతి సంక్రాంతి పండగ కూడా పల్లెటూళ్ళు ఇళ్ళకి వచ్చి మీరు ఎలా ఉన్నారు ఏంటి, వాళ్ళ భవిష్యత్తులు ఏంటని కూడా చెప్పేటోళ్ళం. మన శిల్పారామం వల్ల వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ 4 రోజులు మనకు అవకాశాలు ఇచ్చి సోదమ్మలంటే ఏంటి, హరిదాసులు అంటే ఏంటి, బుడవకలు అంటే ఏంటి, ఇలా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజరుగుతుంది. దీనివల్ల వచ్చిన పిల్లలందరూ కూడా హరిదాసులు అంటే వీళ్ళ, బుడవకలు అంటే వీళ్ళ, సోదమ్మలంటే ఇలా ఉంటారని కూడా ప్రతిది కూడా తెలియజేసుకుంటున్నారమ్మా. నా దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎలా అనిపించిందో తెలుసుకుందాం. ఈ శిల్పారామం ఎలా అనిపించింది ఈ एक्सपीरियंस? शिल्पाराम में बहुत अच्छा फीलिंग होता है, यहाँ पर बोटिंग है, अच्छा है, संक्रांति में विजिट करना बहुत अच्छा है. ओके, बच्चे अच्छे से खेलते क्या? हाँ बहुत अच्छे खेलते हैं. एक्सपीरियंस संक्रांति एक्टिविटीज చూసావా ఇక్కడికి వచ్చి? हाँ हम लोग है ना यहाँ डक्स देखते और संक्रांति में झूले है और क्या बोलते सो फूड कोर्ट है, पूरा विलेज थीम है यहाँ. संक्रांति में विजिट विथ योर फैमिली. बोलो हाय, बोलो कैसा है? सुपर చూసారా, ఈ చిన్న పాప కూడా ఎంత చక్కగా, ఎవ్వరు చూడలేని వాళ్ళు కూడా ఇక్కడ శిల్పారామంకి వచ్చి సంక్రాంతి ఎక్స్పీరియన్స్ ని ఇంత చక్కగా చూడండి, ఎంత క్యూట్ గా చెప్తుందో. సూపర్ హే అంట, సూపర్ హే. అచ్చా సూపర్. ఇక్కడ నా దగ్గర ఇప్పుడు 2 సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం.
ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి ఎవ్రీవన్. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. ఇక్కడ చాలా బాగుంది, గ్రీనరీ, పొల్యూషన్ లేకుండా చాలా బాగుంది. సంక్రాంతి ఈవెంట్స్ ఎలా అనిపించాయి? చాలా బాగా అనిపించింది. ఇక్కడ సంక్రాంతికి చాలామంది రావచ్చు. ఫస్ట్ టైం వస్తున్నాం ఇక్కడికి, బాగుంది ఎక్స్పీరియన్స్. చూసారా ఎడ్ల బండిని, ఇంకా హరిదాసుల ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? నైస్. నైస్. అందరూ అందరూ వచ్చేసేయండి. చూసారా ఎంత చక్కగా పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఎవరైతే జాబ్స్లో బిజీ ఉండి ఊరికి వెళ్ళినారనుకోండి, బాధపడకండి, ఇక్కడ శిల్పారామంకి వచ్చేసేయండి. సంక్రాంతి అనే యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ మీరు చూడవచ్చు. ఇప్పుడు ఒక ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది, అది కూడా చూపిస్తాను, నాతో పాటు రండి. చూశారు కదా ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మీరు కూడా చూడాలనుకుంటే వచ్చేసేయండి మన శిల్పారామంకి. అలాగే ఇప్పుడు నేను మీకు ఫుడ్ స్టాల్స్, రకరకాల స్టాల్స్ చూపించబోతున్నా. మీకు ఎలాంటివి ఏం కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి. పదండి చూసేద్దాం. సో చూశారు కదా ఎంత అద్భుతంగా శిల్పారామంలో సంక్రాంతి యాక్టివిటీస్, అలాగే నెక్స్ట్ 3 days కూడా సంక్రాంతి ఎలా జరగబోతుంది శిల్పారామంలో మీరు చూడాలనుకుంటే ఫ్యామిలీతో వచ్చేసేయండి. మంచి టైం మీరు స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఫారినర్స్ కూడా వస్తున్నారు ఇక్కడికి. దే జస్ట్ సెడ్ హైదరాబాద్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఇంకా శిల్పారామంలో కొత్త కొత్త యాక్టివిటీస్ చూసామని చెప్పారు. మీరు కూడా సంక్రాంతి ఎలా జరుగుతుంది హైదరాబాద్లో అని చూడాలనుకుంటే శిల్పారామంకి వచ్చేసేయండి. చూస్తూనే ఉండండి టీవీ5 ఎంటర్టైన్మెంట్. అంటిల్ నెక్స్ట్ టైం, సైనింగ్ ఆఫ్. నేను మీ మైత్రి.